కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారాడు. రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పాలనాపరమైన అంశాలపై మాట్లాడకుండా అసభ్యకరమైన భాషలో మాట్లాడటం సరికాదని అన్నారు. కేటీఆర్ కావాలనే ముఖ్యమంత్రితో కయ్యం పెట్టుకుంటున్నారని అన్నారు. ఇక కేటీఆర్ ఒకటంటే ముఖ్యమంత్రి పదంటారని దానమన్నారు. ఇలాంటి వ్యక్తిగత దూషణలతో ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారని, కానీ దానివల్ల కలిగే డ్యామేజ్ గురించి మాత్రం ఆలోచించడం లేదని అన్నారు. కేటీఆర్ అహంకార ధోరణి వల్ల గత ఎన్నికల్లో ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే అని, ఇంకా వైఖరి కనుక మార్చుకోకపోతే భవిష్యత్తులో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు ఆయన. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద సంక్రాంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దానం అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వేడుకలు ఉంటాయని దానం స్పష్టం చేశారు. తీవ్రమైనటువంటి పదజాలం, ఎందుకంటే ఒక నాయకుడి మీద మీరు అలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. అందుకనే మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు గెలిపితే మరి మీరు ఒకటంటే 10 అంటారు ముఖ్యమంత్రి గారు. అందుకని ఆలోచించాలి, ఏదన్నా అనే ముందు ఎందుకు అంటున్నామో, ఏ ఉద్దేశంతో అంటున్నాము మీరు చెప్పండి. రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు. మీరు చేయండి, పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వం పాలసీస్ మీద చెప్పండి, లేకుంటే ఇంకేదని చెప్పండి. కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అన్ని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా దూషించడము, వ్యక్తిగతంగా మాట్లాడడము, అది ఏదో మనకు గొప్ప పేరు వస్తుందని భావిస్తారు. కానీ దీనివల్ల ఎంత డిమారలైజ్ అయిపోతారు, మీరు ఎంత మరి ఇది పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు. ఇప్పటికైనా రియలైజ్ కావాలి, చేసిన తప్పులు వల్ల మీకు జరిగిన నష్టానికి మీరు రియలైజ్ కావడం లేదు. ఇంకా అదే అహంకార ధోరణితోని మీరు ఏదైతే ప్రవర్తిస్తుందో, ఈ అహంకారమే మీకు దెబ్బతీసింది. మళ్ళీ అదే ప్రవర్తనతో పోతున్నారు కాబట్టి మళ్ళీ ఇదే మీకు పునరావృతం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా చేసిన దానికి క్షమాపణ చెప్పి, అపాలజీ చెప్పి, తప్పకుండా మీరు రాజకీయంగా విమర్శించండి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిఖితపూర్వకం పంపించండి రాహుల్ గాంధీ గారు, తప్పేం లేదు. కానీ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరు కూడా హర్షం వ్యక్తం చేయరు, ఎవరు కూడా దాన్ని